ముద్దు పెట్టబోతే నాలుక కొరికేసింది ప్రేయసి. నాలుక తెగిపోయి హాస్పిటల్లో చేరాడు లవర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చివరికి లవర్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయి నాలుక కొరకడం ఏంటి? ఆ అబ్బాయి మీద కేసు నమోదు చేయడం ఏంటి? కేసు నమోదు చేస్తే అమ్మాయి మీద కదా, అవును అమ్మాయి మీద కదా కేసు నమోదు చేస్తుంది. ఇది అందరికి వచ్చారు. మనం దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వివాహితుడు చంపితో గతంలో యువతి ప్రేమ వ్యవహారం నడిపింది. అయితే ఇటీవల యువతికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. గుర్తుపెట్టుకోండి, ఈ యువతికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. ఊరు చివర చెరువు దగ్గర యువతిని వెంటపడ్డాడు, వెంబడించాడు ఈ చంపి. బలవంతంగా లిప్ కిస్ ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో కోపంతో ఆ యువతి అతగాడి నాలుకను కొరికేస్తుంది. నాలుక ఎప్పుడైతే తెగిపడిందో వెంటనే తీవ్ర రక్తస్రావంతో అక్కడ కొట్టుమిట్టాడాడు ఆ చంపి. వెంటనే చంపిని హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఆ యువతి కంప్లైంట్ ఇచ్చింది. చంపిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఈ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అతగాడు చంపికి సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తీవ్ర రక్తస్రావం జరగడంతో నాలుక కొరికిన తర్వాత తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో చంపి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడకు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ మహిళను, ఆ సదరు యువతిని పోలీసులు ఇటు తీసుకువెళ్తున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పోలీసులు ఆ యువతిని అటు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్న సందర్భం, అలాగే హాస్పిటల్కి సంబంధించి అనుకుంటాం. ఈ విజువల్స్ ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేశాయి. వివాహేతర సంబంధాలు ఎటువంటి దారుణాలకు దారితీస్తున్నాయి, ఎటువంటి దుర్మార్గాలకు దారితీస్తున్నాయి, ఎటువంటి పరిస్థితులకు తీసుకువెళ్తున్నాయి అని అనడానికి ఇంకొక ఉదాహరణ ఉత్తరప్రదేశ్ లాంటి ఏరియాలో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇటువంటి ఘటనలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. మరి ముఖ్యంగా ఆ యువతకి అతడే వివాహితుడు, అంటే పెళ్ళయింది అతగాడికి. ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తి ఇంకొక అమ్మాయిని ప్రేమించడం, ఆ ప్రేమించిన వ్యక్తికి సంబంధించి అఫ్కోర్స్ ఆ అమ్మాయికి ఇంకొక వ్యక్తితో నిశ్చయమైంది, పెళ్లి జరగబోతుందని చెప్పి ఇతగాడికి చంపికి తెలిసింది. అంతే, ఒకసారిగా ఆ అమ్మాయిని, ఆ యువతిని వెంబడించాడు, వెంటపడ్డాడు. ఒకసారిగా తన మీద బలవంతంగా లిప్ కిస్ ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడు. ఎందుకు ఆ అమ్మాయి వెంటనే రియాక్ట్ అయిందనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇష్టం లేదు అని చెప్పినా వింటలేదు. అందుకే వెంటనే నాలుక కొరికేసారి అతగాడి నుంచి తప్పించుకోవడానికి ఇంకో ఆప్షన్ లేదు అంటూ కూడా పోలీసులకు చెప్పుకొచ్చింది. నన్ను హింసిస్తున్నాడు, నన్ను వెంటపడ్డాడు, నన్ను వేధించాడు, అందుకే నేను అతగాడి నుంచి తప్పించుకొని అక్కడి నుంచి బయటపడడానికి నాకు ఇంకో గత్యంతరం లేదు, నాకు ఇంకో అవకాశం లేదు, అందుకే ఇటువంటి దారుణానికి పాల్పడాల్సి వచ్చిందని చెప్పి ఆ యువతి ప్రస్తుతం పోలీసులకు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించి మాట్లాడుకున్న క్రమం. ప్రస్తుతం ఈ ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో తీవ్ర, ఒక విధంగా చెప్పాలంటే ఒక షాకింగ్గా మారింది. అందరినీ షాక్కి గురి చేస్తుంది. వివాహేతర సంబంధాలు ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటారో చూద్దాం. ग्राम दरियापुर में एक युवती का उसी गांव में एक व्यक्ति के साथ जो है पूर्व में संबंध था। कल उस व्यक्ति के द्वारा उस महिला का पीछा किया गया, जिसमें जो है उनके आपस में बीच बचाव हुआ, झगड़ा होने लगा। उस बीच बचाव में उस व्यक्ति की जीव कट गई है और इस संबंध में महिला के प्रार्थना पत्र पर अभियोग पंजीकृत कराया गया है और आवश्यक विधिक कार्रवाई की जा रही है। రైట్, బ్రేకింగ్ న్యూస్గా చూస్తున్నారు. ప్రస్తుతం ఆ యువతికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతోంది. ఎప్పటి నుంచి వీళ్ళ వ్యవహారం నడుస్తోంది అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ట్విస్ట్ ఏంటంటే, ముద్దు పెట్టబోతే వెంటనే నాలుక కొరికేస్తుంది ఆ ప్రేయసి. నాలుక తెగిపోయి హాస్పిటల్లో చేరాడు ఆ లవర్. చివరికి లవర్ పైనే కేసు నమోదు చేశారు పోలీసులు. వివాహితుడు చంపిన గతంలో యువతి ప్రేమ వ్యవహారం నడిపించింది. ఇటీవల ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. ఊరు చివర చెరువు దగ్గర యువతిని వెంబడించాడు, వెంటపడ్డాడు ఈ చంపి. బలవంతంగా లిప్ కిస్ ఇచ్చేందుకు ట్రై చేశాడు. దీంతో కోపంతో ఉన్న ఆ యువతి వెంటనే అతగాడి నాలుక కొరికేస్తుంది. ఆ నాలుక తెగిపడింది. తీవ్ర రక్తస్రావంతో హాస్పిటల్లో చేరాడు చంపి. ప్రస్తుతం
అతగాడికి చికిత్స జరుగుతోంది. యువతి ఫిర్యాదుతో చంపిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ a disturbing content. Viewer discretion is highly advised. Local to global news at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.